దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని మరొక నూతన శుభదినాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అన్న పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రేజ్ చేయండి. సిస్టర్ స్తోత్రం 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 దేవా, మహాపరిశుద్ధుడా, మా ఉన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తి గల దేవా, నీకే వందనాలు నాయన. సర్వశక్తి మంతులు అయినా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా. నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆకాశం సింహాసనం భూమి నీ పాదపీఠం తండ్రి అయ్యా. నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం నాయన. పరిశుద్ధుడా, మా మధ్యలో మీరు దిగండి దేవాతి దేవా. నీ సన్నిధి మాకు తోడుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. పరిశుద్ధుగా నీకే కోట్ల వెలవలాది కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవ వందనాలు నాయన. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయ దేవుడవు నాయన. మహాగణుడవు, మహోన్నతుడు అయ్యా. సర్వాధికారం కలిగిన దేవుడవు, సర్వశక్తి మంతుడవు. నీ పాదపీఠంగా మేము చేరి ఉండగా ప్రభా, మా మధ్యలో మీరు దిగండి. మీ ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి నాయన. వాక్యం చెప్పే బిడ్డలో మీరు కలిగించి మనం ప్రార్థిస్తున్నాం దేవా. మీ పలు మర్మాలు మాతో మాట్లాడండి. మీరు ఆఖరికి సిద్ధపరచండి నాయన. ఏం విడిచిపెట్టాలి ప్రభా, పరిపూర్ణులుగా తయారు చేయండి యేసు ప్రభా. నీకే వదనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈ ఆరాధన అంతట్లా ప్రభా నీకు మహిమకరంగా దీవెనకరంగా జరిపించండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు దేవా. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. పరిశుద్ధుడా కేబిపిఎంలో ఉన్న గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. సేవల బలంగా వాడుకోండి. కృపగల యేసయ్యా నీకే వందనాలు నాయన. ఫలించే ద్రాక్ష వలెలాగా మార్చండి నా ప్రభా మమ్మల్ని. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్యా. కృపగల యేసయ్యా నీకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీళ్ళు స్థిరపరచడానికి తండ్రి అయ్యా. తండ్రి యూట్యూబ్ లో వాక్యం వినే వారు కూడా మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. పరిశుద్ధ ప్రతి ఒక్కరు బంధకాలు కూడా తెంచివేసి ప్రభా నీ రాకడకు ప్రతి ఒక్కరు కూడా నీ రాకడకు సిద్ధపరచమని, ఆరాధన అంతట్లో తోడై ఉండి నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అన్నా ప్రైజ్ లార్డ్. అన్నా సిస్టర్ ప్రైజ్ లార్డ్. వినిపిస్తుందా? వినబడుతుంది అన్న. దేవుని స్తుతించలాగా ఆయన కార్యములను తలపోస్తూ ఆయన మన జీవితంలో మేలు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేసనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే.
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని సీతార స్వరమండలములతో మన ఆర్భాటించెదము సీతార స్వరమండలములతో మనం ఆర్భాటించెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయుడాయనే ధైర్యముగా పాడెదం బలమగు కార్యములు చేయువాడయనే ధైర్యముగా పాడెదం స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము ప్రేమ సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమ సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము పర్వతాంబులు పారిపోయినను ఊర్విలో మార్పును పర్వతాంబులు పారిపోయినను ఊర్విలో మార్పులను తరుణములు విరద్రోయగపై లేచిన స్మరించెదమిలలో తరములు విరోధముగా లేచిన స్మరించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ సమస్త మహిమ గంట ప్రభావాలు మన యేసయ్యకే కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు వాక్య దిలోకి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ సిస్టర్ ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా దేవ, యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవాన్ని నామంలో ప్రభా మేము ఎక్కిభవించిన తండ్రి, మీ స్వరం వినటానికి ప్రభా తండ్రి, మీ స్వరం మాకు వినిపించండి ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి. ప్రతిదిన మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. దేవానంద తండ్రి, ఈ రోజు ప్రభావ తండ్రి అయ్యా మీకు స్వరం విని ప్రభా బలపడలాగిన తండ్రి మాతో మాట్లాడండి దేవా. ప్రభానికి స్తోత్రం తండ్రి. నేను వచ్చిన వారిని ఆశ్రయించే ప్రభా తండ్రి. మేము చెప్పిన ప్రతి వాక్యం నేను ప్రభా మేము నైనా పాటించి నడుచుకున్నా మాకు సహాయపడండి దేవా. మరి వాక్యం చెప్తుండగా తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని మీరే మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చూసుకున్నాము. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వారములను అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చూడండి, ఇక్కడ మనకి దేవుడి రోజు దేవుడిచ్చిన అధికారం గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే దేవుడు తన శిష్యులకి సమస్తమైన దయ్యాల మీదను శక్తిని, అధికారంను, రోగంను స్వస్థపరచు వారునంట దేవుడు అనుగ్రహించినాడంట. ఎవరికంటే తన శిష్యులైన వారికి దేవుడు యొక్క అధికారం అనుగ్రహించినాడు. అయితే చూడండి, ప్రతిరోజు మనము కదా చూడండి, మనము ఎన్నో ఆత్మల మధ్యలో మనము తిరుగుతుంటున్నాం. ప్రతిరోజు ఎన్నో ఆత్మలు మనకు ఎదురవుతా ఉంటాయి. మనకి దేవుని యొక్క శక్తి దేవుడు మనకు అనుగ్రహించని తెలుసుకోవాలంటే చూడండి, మనం వాక్యం చూసి మనము గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు మనకు సమస్తమైన దయ్యాల మీద అధికారము ఇచ్చినడా లేదా అని తెలుసుకోవాలంటే చూడండి, మనం గ్రహించాలి వాక్యాన్ని. ఆయన తన శిష్యులైన వారికి మాత్రమే కదా సమస్తమైన దయ్యాల మీద ఆయన అధికారమును అనుగ్రహించిన అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ వాక్యాన్ని నేను ఇక్కడ ధ్యానించినప్పుడు ఈరోజు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనకి అధికారం ఉన్నదా లేదా అని మనకు తెలియాలంటే మనము రోజు మనం ప్రతిరోజు మనం రకరకాల ఆత్మల మధ్యలోకి మనం వెళ్తా ఉంటాము. అక్కడ మనము నిలబడినప్పుడు కదా చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అవి ఏ ఆత్మలు ఎట్లా ఉన్నాయి మనకు తెలుస్తుంది. అక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, ఎట్లా అధికారం ఉన్నది లేదా అని. నేను మీకు చెప్తాను ఒక విషయము ఏంటంటే, నేను ఒక రోజు ఒక గుంపు మధ్యలోకి వెళ్ళిన. నేను అక్కడ వెళ్తే ఏమైందంటే రకరకాల మనుషులు ఉన్నారు. ఆ గుంపులో ఒక 18 మంది వరకు ఉన్నారు. నేను వెళ్ళే పని దగ్గర చెప్తున్నాను. చూడండి, వెళ్ళగానే అక్కడ నేను ఎందుకు అనుకోకుండా ఆ ప్లేస్ వరకు నేను వెళ్ళినప్పుడు సడన్ ఒక ఆమె నన్ను అడిగింది. అసలు ఆమెతో నాకు పరిచయం లేదు, ఏం లేదు. ఆ గుంపులోకి నేను వెళ్ళినాను. ఆమె అంటే మీరు క్రిస్టియన్ అని అడిగిందాను. అవును, నేను క్రిస్టియనే అని అన్నాను. అంటే మీరు ఫస్ట్ నుంచే క్రిస్టియన్ అంటే కాదు, నేను ఇట్లా కన్వర్ట్ అయినా ఇట్లా అని చెప్పిన అనమాట. అయితే అందులోకి ఎందుకు పోయినారు అసలు అని అంటే అప్పుడు నాకు అర్థమైంది, నేను ఇప్పుడు వచ్చినాను ఏ ఆత్మల మధ్యలోకి వచ్చినాను, ఈ గుంపులో ఏ ఆత్మలు ఉన్నాయి అని నాకు అప్పుడు అట్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాను. చూడండి, అక్కడ మనం మోసపరిచే ఆత్మలు ఉంటాయి చూడండి, అక్కడ మనం గాయపరిచేటివి ఉంటాయి. అయితే మనం గుర్తుపట్టాలి దేవుడు ఎట్లా అధికారం ఇచ్చినాడంటే కదా, దేవుడి అధికారం ఒకవేళ మనకు ఉంటే అక్కడ మనం మాట్లాడినప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారు. మనకు అధికారం లేనప్పుడు కదా అవి మాట్లాడతాయి. ఒకవేళ మనకు అధికారం లేకపోతే అవి లొంగ తీసుకుంటా ఉంటాయి. చూడండి, నా గుంపుల మధ్యలోకి పోయినప్పుడు అక్కడ నాకు కదా వాళ్ళు చేసే వారి వెనుక ఉన్న దురాత్మలు, వారి వెనుక ఉన్న యొక్క చీకటి ఆత్మలు కనిపిస్తా ఉండే నాకు. చూడండి, అక్కడ వాళ్ళు నాతో అడుగుతున్నారు ఎందుకు అందులోకి పోయినావు అని అంటే, ఇంకొక ఆమె అంటది నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఏ బాధలు వచ్చినా నేను ఇళ్ళనే ఉంటా, కానీ అందులోకి మాత్రం అస్సలు పోనన్నట్టు. నేను అనుకున్నాను చూడండి, ఇక్కడ ఎన్ని దురాత్మలు పనిచేస్తున్నాయి, నేను ఏ ఆత్మల మధ్యలోకి వచ్చినాను. అయితే చూడండి, అట్లా మాట్లాడుతుంటే నాకు వాక్యం గుర్తొచ్చింది. అప్పుడు దేవుడు అంటాడు సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారములను దేవుడు అంట మనకు అనుగ్రహించిన అని చెప్తుండే. ఎవరికి? కేవలము ఆయన శిష్యులుగా ఉన్న వారికే, ఆయన దాసులుగా ఉన్న వారికి దేవుడి యొక్క అధికారం ఇస్తున్నాడు. కాబట్టి మనము గ్రహించాలి ఏంటంటే
మనము వెళ్తున్న ప్రతి రోజు మనం రకరకాల ఆత్మల మధ్యలోకి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ మనము మోసపోతున్నాము కదా, అవి కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయి. కానీ మనం గద్దించినప్పుడు మనం ఒక్కోసారి ఏం చేస్తాం, మన మనసులని మనం గద్దిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఏం చేస్తాం, మన మాటల వల్ల మాట్లాడుతూ దేవుని సాక్ష్యం చెప్పాలా, దేవుని వాక్యం చెప్పాలని మనం ప్రయత్నిస్తున్నప్పుడు అవి అడ్డగిస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థమవుతుంటది మనకు అధికారం ఉన్నదా లేదా. అట్లా నేను చాలాసార్లు ఇట్లా గ్రహిస్తా ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి. అయితే ఒక ఆమె అంటుంది, సరేలే ఆమెకు మంచిగా అయింది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది దేవునిలో, ఆమె నమ్ముకుంది దేవుని అని ఒక ఆమె అంటుంది. ఒక ఆమె అంటుంది అసలు నువ్వు అసలు వెళ్ళేది లేదని ఒక ఆమె అంటుంది. అయితే చూడండి, ఇట్లా ఘర్షణ జరుగుతూ ఉంటది ఇట్లా గుంపుల మధ్య పోయినప్పుడు. నేను పోయి నా అంతటా నేను ఏం చెప్పలేదు, వాళ్ళే నన్ను చూసి అడుగుతున్నారు మీకు ఇష్టం అని చెప్పి నాతో అలా మాట్లాడుకుంటూ కొన్ని మాటలు మాట్లాడినారు. అప్పుడు నేను ఏం చేసినాను, దేవుని సాక్ష్యం కొంచెం చెప్తా అనే టైంకే సైతాన్ ఆటంకం అయ్యి అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, కొంచెం చెప్పినాను కానీ కొంచెం చెప్పలేకపోయినాను. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే, దేవుడు నాకు సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చిన అన్నాడు కదా, పాములను త్రైలను త్రొక్కుట కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క అధికారం మనకు ఉన్నదా లేదా అని అంటే చూడండి, మనం ఇట్లా గ్రహించుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతుందంటే కదా, మీకు మనకంట దేవుడు సమస్తమైన వాటి మీద దయ్యాల మీద అధికారం మనకి ఇచ్చినాడు, కానీ మనం వాటిని గ్రహిస్తున్నామా, వాడుకుంటున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు మనకి. అయితే చూడండి, ఈరోజు నేను వాక్యం చెప్తామంటే నాకు గుర్తులేదు అసలు. మధ్యాహ్నం నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు పనికి అక్కడ వర్క్కి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను. అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఆత్మల మధ్యలోకి నేను పోతా ఉంటాను. అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, మనకి అధికారం లేకుండా మనం పోయినాం అనుకోండి, చూడండి అక్కడ ఆత్మలు మనం లొంగ తీసుకుంటే, ఒకవేళ అధికారం మనకి లేకపోతే ఏం చేస్తాయంటే మనం మోసపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అవి. కాబట్టి మనం బాగా గుర్తించాలి. ఏంటంటే నేనేం చేస్తానంటే వాటి మధ్యలో పోయినప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నాకు దేవుడు శక్తి ఇచ్చిండు, అన్నిటి మీద అధికారం నాకు దేవుడు ఇచ్చిండు, దేవుడి శక్తి నాలో ఉన్నది, వాటి మీద నాకు దేవుడు అధికారం ఇచ్చిండు. కాబట్టి నేను మాత్రం అక్కడ లొంగను. అవే నేనేం చేస్తానంటే వాళ్ళలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయి వాళ్ళు దేవునికి లోబడాలని నేను దేవుని వేడుకుంటూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ నేను నడుచుకుంటా ఉంటాను. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆత్మల లోకాన్ని మనం గుర్తుపడతామో అప్పుడు అవి మన మీద అటాక్ చేస్తూ ఉంటది, అవి మన మీద అటాక్ చేయడానికి చూస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఏం చేయాలంటే కదా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వారి మధ్యలోకి పోయినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణం మనం ఏ అధ్యాయాల్లో దేవుడు మనకి ఏ బయలుపరిచిండో అట్లా మనం జ్ఞాపకం చేసుకొని నడుచుకుంటే కదా మనకు అర్థమైపోతుంది. లేకపోతే ఏమైపోతుంది అంటే చూడండి, మనకి కొన్ని ప్లేసులలో వాళ్ళు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తేనే వాళ్ళకి నచ్చుతుంది. మనం వాళ్ళలో కలవకపోతే వాళ్ళకి నచ్చదు, మనం ద్వేషిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు కదా. చూడండి, అయితే ఇవన్నీ నేను చూస్తూ ఉంటుంటే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. నేను అంటూ ఉంటాను, మనకు అన్న చెప్తుంటాడు, మనకంట ఆత్మల లోకంలో ర్యాంకు సంపాదించుకోవాలంట మనము. అన్న అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు, వాక్యం మనకి చెప్తా ఉంటాడు. వెనుకంటే ఆత్మల లోకంలో ర్యాంకు లేకుంటే అవి మన మాటలు వినవంట. దురాత్మలు కానీ చీకటి శక్తులు మన మాటలు అవి మన గద్దించిన అవి వినవు. అయితే మనకు అధికారం ఉంటే మాత్రం అవి కదా, అసలు మనం అడుగు పెడుతుంటేనే అబ్బో వచ్చేస్తున్నారని చెప్పి అవి పక్కకు తప్పుకుంటా ఉంటాయి. అయితే చూడండి, కొన్ని చోట్ల మనకి మన కళల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకి దేవుడు మనకి వాటి మీద అధికారం ఇచ్చినా లేదా. మన దర్శనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి వాటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు, అవి మనం వాడుకుంటున్నామా అవి అని చాలాసార్లు మనకు దేవుడు చూపిస్తూ ఉంటాడు, కానీ మనం గ్రహించాం కదా. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు మనం ఆత్మ లోకాన్ని మధ్యలో పోయినప్పుడు అక్కడ దేవుని మనం ఒప్పుకోవాల్సింది కూడా చాలా ముఖ్యమైనది అనమాట. ఏంటంటే వాటి మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు కదా, వాళ్ళు మనుషులే కానీ వాళ్ళలో ఉన్నాయి కదా చీకటి ఆత్మలు, దురాత్మలు, అవి ఒప్పుకొని కదా. అయితే మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంట, మనం ప్రభుని అక్కడ ఒప్పుకోవాలి. ఇక్కడ చూస్తే మనము 9వ అధ్యాయము 22వ వచనంలో చూసుకుంటే, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది విసర్జింపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లా నేను కదా, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను వెంబడింపవలేను తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకున్న కోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. అయితే చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటే, దేవుని నిమిత్తం మనమంట సమస్తాన్ని వదులుకోవాలి, మనకు లాభకరమైన అన్నిటిని నష్టంగా ఎంచుకోవాలి. అప్పుడైతే మనకి అధికారం వస్తుంది పరలోక రాజ్యంలో. ఈ భూ సంబంధమైన వాటిని అన్నిటి మీద మనం వదులుకోవాలి, అన్నిటి మీద. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రతిదినం మనం మన సిలువను ఎత్తుకొని మన ప్రభుని వెంబడించాలంట కదా చెప్తున్నాడు దేవుడు. మనల్ని ఉపేక్షించుకోవాలి,
తాను ఉపేక్షించుకొని మరి మన ప్రభుని వెంబడించాలంట. మన సిలువని ఎత్తుకొని ప్రభుని వెంబడించడం అంటే అది ఏంటి సునాయాసం కాదు. సిలువ అంటే శ్రమలకే సాదృశ్యము. శ్రమలు ఉంటాయి మనకి, అయినా కానీ మనం ఏం చేయాలి కదా, సంతోషంతో ఆనందిస్తూ ప్రభుని మనము వెంబడించాలని చెప్తున్నాడు దేవుని వాక్యం. దేవుని వెంబడించాలి. కాబట్టి నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకుని వాడు ఏదైనా కదా ప్రభు నిమిత్తం మనము పోగొట్టుకోవాలి. ప్రతి దాన్ని ఈ లోకానుసారమైన ప్రతి ప్రభు నిమిత్తం మనం వదులుకోవాలి. కానీ చాలా వరకు ఏం చేస్తాం, మన ప్రాణాన్ని మనం రక్షించుకోవడానికి ప్రయాస పడుతూ ఉంటాం. ఇష్టానుసారంగా తినాలి, సుఖపడాలి, అన్ని లోకానుసారమైన జీవితం జీవించాలంటే ప్రాణాన్ని ప్రేమించినట్టే కదా లోకంలో. ప్రభు కొరకు వదులుకుంటే చెప్పండి, ప్రభు కొరకు ఏం చేయాలంటే మనము ప్రాణమును పోగొట్టుకొని వాడు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకొనును. అయితే చూడండి, ఒకడు లోకమంతా సంపాదించి తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం చెప్తున్నది. చూడండి, నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారు తన దూతల ఎదుట తన తండ్రిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ప్రభుని మనం ఒప్పుకోలేదా కదా. చూడండి, తండ్రి ప్రభు కూడా ఒప్పుకోడంట. దేవుని దూతలు ఎదుట, తండ్రి ఎదుట ప్రభు కూడా ఒప్పుకోవాలంటాం. కాబట్టి ప్రతి చోట మనము సాక్షిగా, ప్రభుకి సాక్షిగా ఉండాలంటే మనం ప్రభుని ఒప్పుకోవాలి. ఎవరైనా మనం అడిగినా కానీ మన సాక్షిని చెప్పుకోవాలి, దేవుని యొక్క వాక్యము మాటలు మనం చెప్పుకోవాలి. కానీ అక్కడ చెప్తున్నాను కదా, అక్కడ చీకటి శక్తి దురాత్మలు అడ్డగిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏం కావాలంటే శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. వాటి మీద మనకు అధికారం కావాలంటే మనం దేవుని ప్రతిరోజు అడగాలి, పొందుకోవాలి. అడిగిన ప్రతి దాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తానని చెప్పిండు మనకైతే ఆల్రెడీ దేవుడు ఇచ్చేసిండు సమస్త వాటి మీద అధికారం మనకి ఇచ్చినాడు. కానీ మనమే ముందుకు వెళ్ళట్లేదని మనకు తెలుస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మన ప్రభు నిమిత్తం అంటే మనం కదా ఈ లోకాన్ని సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. మన భక్తుడైన పౌలు ఆయన ఏమన్నాడు కదా, లాభకరమైన సమస్తమైన వాటిని అంటే ఆయన పెంటగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన పై వాటి అందు మనసు పెట్టిండు కదా ప్రభు. ఆయనకి ఎంత అధికారం ఉన్నదంటే చూడండి, అందుకే ఆయన ఏం చేసిండంటే ఈ లోకంలో సమస్తాన్ని ఆయన పెంటగా ఎంచుకున్నాడు. అప్పుడు మనం ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుంటే మనం ఎట్లుంటామంట, మనం కూడా దేవుని రాజ్యంలో మనము గొప్పగా ఉంటాము. ఎందుకంటే మనకు ఆత్మల మీద అధికారం కావాలంటే ఆత్మల లోకంలో మనం ఫస్ట్ ఈ లోకంలో ఉన్న వాటి మీద మనము నష్టంగా ఎంచుకోవాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. ఎక్కడ పోయినా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకొని జీవించాలి. ఎందుకంటే మనం చెప్తే వినరు కదా లోకస్తులు. విననప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, మనం క్షమించమని మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు వినే అవకాశం ఉంటే చెప్పాలి. ఒకవేళ చెప్తే వింటున్నారా వాళ్ళు, ఓకే, అది మనకు అనుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఈ టైంలో అధికారం ఇచ్చింది చెప్పడానికి. ఒకవేళ వింటలేరంటే తక్కువ ఉంది అనమాట. ఇంకా మనకి అక్కడ ఏంటి, మన ర్యాంక్ తక్కువ ఉంది, మౌనులే వెళ్ళిపోవాలి. లేకపోతే అవి వంగ చూసుకుంటా ఉంటాయి. చాలా మంది చూస్తూ ఉంటాం మనం. క్రైస్తవులు ఏం చేస్తారంటే అన్యుల దగ్గరికి పోయి వాళ్ళు తాగమంటే తాగరు, తినమంటే వాళ్ళ దాంట్లో ఉండరు. కొన్ని రోజుల తర్వాత అట్లా పోతూ వాళ్ళతో సహవాసం చేసి వీళ్ళు కూడా లొంగిపోయి వాళ్ళతో జీవిస్తూ వాళ్ళతో తాగడం, చేయడం, తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు లొంగిపోయినట్టే కదా అక్కడ. అయితే అందుకే ఇక్కడ మనకు వాక్యం ఏం చెప్తుందంటే మనకు సమస్త మీద దేవుడు శక్తి ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకు అవి మన మాట అవి వినాలి. కాబట్టి మనం శక్తిమంతులు మేము ఎట్లా ఉండాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఈ లోకాన్ని మనం అసహించుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞకి లోబడి నడుచుకోవాలి, ఆయన శిష్యులుగా మారాలి, ఆయన దాసులుగా మారాలి. ఆయన శిష్యులుగా దాసులుగా లేకుంటే అధికారం ఉండదు. ఆత్మీయ లోకాలలో అధికారం ఉండదు. అవి మన మాటలు వినవు, మన వాక్యం చెప్పినా వినరు, మనకి వ్యతిరేకంగా వస్తూ ఉంటారు. కాబట్టి ఏమంటున్నట్టే దేవుడు కదా, సమస్తాన్ని ప్రభు కొరకు పెంటగా ఎంచుకొని ఫస్ట్ మన శరీరాలను కూడా మనం ఏం చేయాలంటే శ్రమకు అప్పగించుకోవాలి. మనం శ్రమలలో మనం నానుతా ఉంటుంటే ఏమవుతుంటదంటే మన శరీరాన్ని మనం చంపుకుంటా ఉంటే ఆత్మలో బలపడతా ఉంటాం అనమాట. దేని వాక్యం అదే మనం చెప్తుంది కదా, ఆత్మీయ మనం జీవింపజేసినది. కాబట్టి ఆత్మలో మనము బలపడతా ఉంటే చూడండి, మనకి లోకం మీద మనకి ఆశ ఉండదు. ఏ విషయంలో కూడా మనము లోకంలో మనము శరీరాశలను మనం ఉండము. శరీరాశలు కలిగి ఉంటే మనకు అసలే మనకు అధికారం ఉండదు. చెప్తున్నారు కదా, దేవుని వాక్యం చెప్తుంది రక్త మాంసమును దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేడు అని. కాబట్టి మనకు అధికారం కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనము కదా శ్రమలలో మనం ఉండాలి. శ్రమ అంటే చూడండి, నేను అంటుంది ఏంటంటే మనము
ఏ విషయంలోనైనా కానీ మనం ఎట్లుండాలంటే ఇది నాది కాదు, మనం తినే విషయంలో కానీ ఏ విషయంలో సుఖపడే విషయంలో కానీ ఇది నాకు సంబంధించింది కాదు, నేను కేవలము దేవుని కొంచెం బ్రతకటానికి తినాలి కానీ తినడానికి బ్రతకను అన్నట్టు ఉండాలి. అంటే నేను చెప్తున్నాను అట్లా. కాబట్టి ఏది పడితే అది మనము కదా మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే మనం ఈ లోక సంబంధం కాదు. మనము ఎట్లాంటి వాళ్ళం అంటే మనము దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా చేసింది కాబట్టి మనకు ఆత్మీయ పోరాటం ఉంది లోకంలో. కాబట్టి ఆత్మలతో మనకు పోరాటం ఉంటది. కాబట్టి మనము ఆత్మల్లో ర్యాంక్ సంపాదించుకోవాలి, లేకపోతే మనకు చాలా కష్టతరంగా ఉంటది మనకు నడవడము. కాబట్టి ఇక్కడ మనము 10వ వచనంలో చూస్తే లూకాసు వార్తలో అటు తర్వాత ప్రభు ఏం చేసిండు, 70 మంది ఇతరులనంట నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లానేను ఇట్లా అనుకోత విస్తారంగా ఉందని చెప్పిన తర్వాత దేవుడు ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడంటే చూడండి 3వ వచనంలో, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్తున్నాడు దేవుడు. అయితే మనల్ని ఎవరి మధ్య ఉంటున్నామంటే మనం ప్రతిరోజు మనము తోడేళ్ల మధ్యలో ఉంటాం, మనం మృగాల మధ్యలో ఉంటున్నాం. మనం మనుషులు ఈ మధ్యలో మృగాల లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనము తోడేళ్ల మధ్యలో రకరకాల మృగాల మధ్యలో రకరకాల ఆత్మల మధ్యలో మనం ఉంటాము. మనం అయితే మనం గుర్తించాలి మనము ఆత్మల లోకంలో మనం ఎక్కడున్నాము. గుర్తిస్తేనే మనము వాటితో పోరాడగలుగుతాము, లేకపోతే మనం పోరాడలేము. కాబట్టి దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తుంది ఏంటంటే మనం ఆత్మీయ లోకంలో మనం ఎట్లా ఉన్నాము. శరీరానుసారంగా ఉన్నామంటే మనము ఆత్మలో బలహీనంగా ఉంటాము. ఆత్మలో మనం బలంగా ఉంటే మన శరీర క్రియలు మనలో ఉండవన్నమాట. దేవుడు బయలుపరుస్తుంది. చూడండి ఏ విషయంలో అయినా కానీ. అయితే మనము పై వాటి అందు మనసు పెట్టాలని చెప్తున్నాడు దేవుడు మనకి. పై వాటి అందు మనసు పెట్టాలని మనకు పరిశుద్ధ పౌలు భక్తుల ద్వారా మనకు బయలుపరిచిన దేవుడు. పై వాటి అందు మనసు పెట్టడం అంటే మనం పైన కన్నులెత్తి పైన చూడడం అనేది కాదు కదా. పై వాటి అందు మనసు పెట్టమంటే దేవుని వాక్యం అందే మనసు పెట్టాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభు ఎక్కడున్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడే ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు పై వాటి అందు మనసు పెట్టి ఈ లోకంలో నడుచుకోవాలి. కానీ మన కళ్ళు ఎప్పుడు కింద వాటి మీద భూ సంబంధమైన వాటి మీద ఉండద్దు అంటున్నాడు దేవుడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినారా దురాత్మలు ఆవరిస్తూ ఉంటాయి. చూడండి మనము ఇంకోటి ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన కళల్లో వచ్చి దురాత్మలన్నీ చీకటి శక్తులు వచ్చి మన దగ్గర పోరాడుతూ ఉంటాయి. పోరాడుతున్నప్పుడు నువ్వు గద్దించినప్పుడు అవి పారిపోయినాయా, నువ్వు గద్దించినప్పుడు అవి కాలిపోయినాయా అవి, అప్పుడు మనకు అర్థమైపోతుంది ఏంటంటే నీకు దేవుడు అధికారం ఇచ్చినాడు వాటి మీద. లేదు అవి నిన్ను శోధిస్తున్నాయి నువ్వే అక్కడ ఓడిపోతున్నావు అంటే ఇంకా నీకు అధికారం రాలేనట్టే. అప్పుడు ఏం చేయాలి, ఇంకా పోరాడాలి కదా. చూడండి ఆత్మతో శక్తితో మనము దేవుడి దగ్గర బతిమాడుకోవాలి, పోరాడాలి. మనం వాటి కోసం పోరాడాలంటే మనకి ఏం కావాలి కదా, ఆత్మ వల్ల మనకు అడ్గం కావాలి కదా, ప్రతి విధమైన ప్రార్థన శక్తి మనకు కావాలని దేవుడు బయలుపరుస్తున్నాడు. చూడండి నాకు చాలాసార్లు నేను పడుకున్నప్పుడు నా కళలో దురాత్మలతో వచ్చి పోరాడినప్పుడు నాకు అర్థమైపోతుంటది వాటి మీద నాకు ఎంత అధికారం అనేది ఎంత లేదనేది. కొన్నిసార్లు ఏమైతే అంటే కొన్ని నేను గద్దించినప్పుడు అవి పారిపోతూ ఉంటాయి. కొన్ని ఏం చేస్తా అంటే అవే నన్ను నా మీద పడడానికి ప్రయత్నిస్తా ఉంటే నేను పారిపోతా ఉంటాను. పారిపోతా ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో నాకు శక్తి లేదు. ఒకవేళ నేను వాటి మీద పడినప్పుడు అవి పారిపోతా ఉంటే నాకు అర్థమైపోతుంది నాకు దేవుడు వాటి మీద ఇప్పుడు అధికారం ఇచ్చినది. చూడండి అట్లా మనం గుర్తించవచ్చు. ఇంకోటి మనం చూస్తే ఏంటంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు మన దర్శనాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము దేవుల్లో మనం ఆత్మవశలం అయినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి అట్లా కూడా నాకు ఒకసారి కనిపించింది. నేను ప్రార్థిస్తా ఉన్నాను, నేను వర్షిప్ చేస్తా ఉంటే సడన్ గా సర్పం వచ్చి నిలబడ్డది నా ఎదురుగా. నేను గద్దించగానే అది సడన్ గా మాయమైపోయింది. చూడండి అట్లా మనకి దేవుడు అధికారం మనకు తెలిపోతా ఉంటాడు దేవుడు మనకి. ఏంటంటే మనం గ్రహించాం కదా కొన్ని విషయాల్లో దేవుడు మనకు అధికారం ఇచ్చినా లేదని. అయితే ఇది మనకి ఇట్లా తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం వెళ్తున్న తోడల మధ్యలోకి, మృగాల మధ్యలోకి, రకరకాల దురాత్మలు ఆవరించిన వారి మధ్యలోకి. అయితే చూడండి మనకి ఈ వాక్యం కూడా దేవుడు బయలుపరుస్తుంది ఏంటంటే మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాడు వినకపోతే ఏమంటున్నాడు దేవుడు, ఈ తరం వారి కంటే సొదొమ వారి గతి ఓర్వదగినదై ఉండును అని ప్రభు మనకి చెప్తున్నాడు. కాబట్టి మనము చెప్పినప్పుడు వినకపోతే క్షమించమని మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే, ఎందుకంటే ఆ సొదొమ వారు ఎంత భయంకరంగా ఉంటే అగ్ని ద్వారా వారికి తీర్పు జరిగింది. ఈ తరం వాళ్ళైతే వారి కంటే చాలా బలహీనంగా దుర్మార్గులే ఉన్నారు. కాబట్టి ఈ తరం వారికి ఎంత భయంకరమైన శిక్ష విధించబడుతుంది విమర్శ కాలమున దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి చూడండి మనకి అవకాశం దొరికినప్పుడల్లా కదా మనము ఫస్ట్ మనం చూసుకోవాలి మనకి దేవుడు ఎంత అధికారం ఇచ్చినాడు. నేను ఈ ఫలానా ఆత్మలో మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను జయించగలుగుతానా లేదా. చాలా మంది అట్లా వెళ్ళిపోయి
ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, వాటికి ఇది అయిపోయి ఉంటారు. కాబట్టి మనము దీన్ని చాలా గ్రహించాలి. ఎందుకంటే చాలా బలమైన దురాత్మలు కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి మధ్యలోకి పోయినప్పుడు అవి మాట్లాడే మాటలు మనము ఏం చేస్తామంటే రివర్స్ మనం చెప్పలేకపోతాము. అక్కడ మన పరిస్థితి ఎట్లుంటదంటే అయ్యో నేను ఎందుకు వచ్చినా వీళ్ళ మధ్యలో కానీ అనిపిస్తుంది అప్పుడు మన పరిస్థితి. కానీ కొందరు ఎట్లుంటారంటే ఇంత బలమైన దురాత్మలను ఉండని ఎలాంటి వారి జ్ఞానులు మాట్లాడినా కానీ వారిని కదా చెరపట్టి లొంగదీసి ప్రభుకు లోబడేటట్టు చేసేవారు కూడా ఉంటారు. అలా మనం కూడా ఉండాలని మనము దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే సమస్తమైన వాటి మీద అధికారం మనకి ఇచ్చిన అంటున్నాడు దేవుడు. ఇక్కడ తోడేళ్ల మధ్యకి ఎందుకు పంపిస్తున్నాడు? ఇక అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు దేవుడు మనకి, తోడేళ్ల మధ్యలోకి, మృగాల మధ్యలోకి. కాబట్టి మనము గ్రహించాలి ఏంటంటే దేవుడు మనకి వాటి మధ్యలో పంపించినప్పుడు మనము వాటితో ఎలా మాట్లాడుతున్నాము, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలను బట్టి మనకు తెలిసిపోతా ఉంటది ఏంటంటే వీళ్ళలో ఏది ఉంది, వీళ్ళలో ఎలాంటి చీకటి శక్తి ఉంది, ఇప్పుడు వీళ్ళని ఎట్లా మనం మాట్లాడాలి, వీళ్ళని ఎట్లా మనము దేవుని వైపు మళ్లించాలి. నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే దేవుని వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కొక్క చాప్టర్లోకి ఒక్కొక్క అధ్యాయాలకు పోయినప్పుడు అట్లా పోయినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఆ యొక్క అధ్యాయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ లోకంలోకి నేను వెళ్ళిపోయినా, ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించినప్పుడు ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ టైంలో నేను అక్కడ ఉండి చూసినట్టు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి వాక్యం చాలాసార్లు. ఒకసారి నేను ఇట్లనే రాజుల గ్రంథం చదువుతా ఉంటే ఆ రాజుల గ్రంథంలో చదివేటప్పుడు నేను చదివి నైట్ పడుకున్నప్పుడు నాకు ఏమైతుందంటే అక్కడ ఆ కాలంలో ఆ ఆత్మీయ లోకంలో అక్కడ ఆ రాజులు ఆరాధించిన దురాత్మలు అవన్నీ ఏం చేస్తుంటే మన మీద వచ్చి అటాక్ చేస్తుంటాయి. అవి అట్లా నాకు జరిగింది. అయితే నేను దేవుడిని అడిగిన, ప్రభువా మరి అప్పుడు నేను చదివిన ఇప్పుడు వచ్చి నాకు ఇట్లా అటాక్ చేస్తున్నది, ఎప్పుడు రాజుల కాలం వాళ్ళు ఆరాధించినవి వాళ్ళు చేసినవి అవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అని నాకు బయలుపరిచింది దేవుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ మనం గుర్తించమన్నమాట. మనం గుర్తించి కదా వాటిని మనము గద్దించినప్పుడు కదా మనకు అధికారం ఉన్నప్పుడు మనం గద్దిస్తాయి పారిపోతా ఉంటాయి. అయితే ఎక్కువ మనము రాత్రులలో మనకు మన మీద పడి శోధించే దురాత్మలు వచ్చినప్పుడు మనం వాటిని ఎట్లా తెలుసుకోవాలంటే చూడండి, కొన్ని వస్తుంటాయి అనమాట, వాటిని బట్టి తెలుసుకోవచ్చు అవి ఏ రకమైన ఆత్మలు అనమాట. వాటిని ఇప్పుడు ఏ విధంగా నువ్వు గదిసేపోతాయి అనేది మనం వాక్యంలో చూసుకోవాలి. మనకు అన్న కూడా చెప్తుంటారు చాలాసార్లు. ఇప్పుడు రాజుల కాలంలో చాలా మట్టు కదా అట్లా వ్యభిచారమైన ఆత్మలు ఏంటంటే నరహత్యలు చేసేవి అవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా రాజుల గ్రంథంలో. రాజులు ఎలా ప్రవర్తించారో చాలా మట్టుకు అందుకని ఏం చేస్తా ఆ గ్రంథాలు చదివినప్పుడు నేను చాలా ప్రార్థన చేసుకుని అనుకుంటా. ఎందుకంటే అవి వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. ఒకరోజు ఇలాగే నేను ఏం చేస్తున్నానంటే పండుకున్నాను. ఒక దురాత్మలు ఉంటే పరిశుద్ధుల ఆత్మలు కూడా ఉంటే మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే మనకు దేవుడు బయలుపరుస్తుంది ఏంటంటే మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం పరిశుద్ధ ఆత్మలను గ్రహించలేము. ఎందుకంటే ఒకరోజు నేను ఇట్లా పడుకున్నా నిద్ర పోలేదు, నేను దర్శనం చూస్తున్నా. ఏంటంటే తెల్ల బట్టలు వేసుకున్న ఒక ఎంతో గొప్పగా అవి ఎన్నో వేల కోట్ల ఆత్మలు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాయంట. అవి తిరుగుతా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే నాకు కనపడుతున్నాయి, ఒక్కరు కూడా నాతో మాట్లాడతలేరు. కనపడుతున్నాయి నాకు, వాళ్ళు నాకు కనపడుతున్నారు, ఎవరైనా ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఆత్మలు ఏంటంటే నాతో ఒక్కరు మాట్లాడతలేరు. ఏంటంటే నేను తలుపు మూసి తన తలుపు ఒకటి ఇంటికి మూసి అవి బయట తిరుగుతామని నన్ను చూస్తామని బయట నుంచి, కానీ లోపలికి తలుపు దాటి నా దగ్గరికి రావట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను, అప్పట్లో నాకు తెలియదు దేవుని వాక్యం, అప్పుడు నేను చూసిన ఈ దర్శనాలు. అయితే ఇప్పట్లో నాకు అర్థమైందంటే ఇవన్నీ ఏంటంటే ఈ పరిశుద్ధుల ఆత్మలు తిరుగుతా ఉంటాయి మన మధ్యలో కదా. అవిటిని కూడా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు, మనల్ని ఎందుకు చూస్తున్నారు ఏంటి అని. అయితే చూడండి, ఆత్మల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మనకు ఆత్మల లోకంలో మనకి అధికారం ఉంటే మనకి అన్న చెప్పినట్టు మనకి ఏం ఉండాలంటే కదా, మనము జయించే ఒక శక్తి మనకు ఉండాలి ఆత్మీయ లోకంలో. లేకపోతే మనము ఎక్కడ నిలబడలేమన్నమాట. దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి, మనము ఇంకోటి ఏంటంటే మనము ఇక ఆత్మల లోకంలో మనకు అధికారం రావాలంటే ముఖ్యంగా దేవుడు చెప్పిండు మనకి ఏంటంటే ఎఫ్ఎస్సిలో అనుకుంటా ఏమని సర్వాంగ కవచం మనకు ఉండాలి. ఆ సర్వాంగ కవచంలో ముఖ్యమైనది మనకు ఉండాల్సింది ఆత్మ వల్లనైనా ఖడ్గము, విశ్వాసం అనే డాలు, ప్రతి విధమైన ప్రార్థన. ఇవి 3 మాత్రం మనకు కంపల్సరీ ఉండాల్సిందే. అవి ఉన్నప్పుడు కూడా మనకు ఏంటంటే మనం గద్దించినప్పుడు కూడా అవి పారిపోతాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, చూడు చాలా సార్లు మనం ఆత్మల మధ్యలోకి పోయినప్పుడు ఇట్లనో అనిపిస్తూ ఉంటుంది. ఆ వాతావరణం అంతా చేంజింగ్ అనిపిస్తుంది మనకి. నాకు చాలాసార్లు గమనించిన కొన్ని దగ్గర నిలబడబుద్దే కాదు, వాళ్ళ మధ్యలో వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నిలబడబుద్ధి కాదు, ఎప్పుడు వెళ్ళిపోదామని అనిపిస్తూ ఉంటది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు,
ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి పోలేము, అక్కడ నిలబడలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు మనము వాక్యాన్ని నేను గుర్తు చేసుకుంటా ఉంటాను. గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. నీవు మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనము ఇక అపవిత్రమైన చోట మనం నిలబడలేము అస్సలు. అక్కడి నుంచి మనం ఎప్పుడు వెళ్ళిపోవాలని ఉంటది మనకి. లేకపోతే వారికి వారిని పట్టుకొని దేవుని వాక్యం ఎట్లా చెప్పాలని ఉంటది. కానీ ఏం చేస్తారు, అక్కడ కొన్ని చీకటి శక్తులు ఉంటాయి కాబట్టి మనకు అక్కడ చెప్పడానికి వీలు పడదు. అందుకే మనం పూర్వార్చన అంధకారమైన చీకటి శక్తులతో కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా మనం మనుషులను చూస్తాం కానీ వారి వెనకాల ఉన్న దురాత్మలను మనం చూడము. అయితే వారి వెనకాల ఉన్న యొక్క దురాత్మను మనం ఆ చీకటి శక్తులను గ్రహించాలి. ఆ ఆత్మల మీద మనకి అధికారం ఉంది కాబట్టి కదా మనం వాటిని జయించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా ఎట్లుందో ఆ టైంలో దానికంటే భయంకరమైన స్థితిలో ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ దినాలు ఈ రోజులు దేవుడు మనకు బయలుపడుతుంది అంటే మనకంట అధికారం పొందుకోవాలి. మనం అధికారం అనుకుంటే మనము జయించగలుగుతాం సమస్య మీద. ఎందుకంటే ప్రభువే చెప్తున్నట్టు ఇక్కడ సమస్తమైన దయ్యాల మీద అధికార శక్తిని దేవుడు అనుగ్రహించినట్టు. దేవుడు అనుగ్రహించరు కదా అని చెప్పి మనము అట్లా ప్రార్థన లేకుండా ఈజీగా వెళ్ళిపోతే కుదరదు. ఉపవాస ప్రార్థనలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, మనకి ఆత్మ వలన ఖడ్గం ఉండాలి, దేవుని వాక్యం ప్రతిరోజు మన జ్ఞాపకం ఉండాలి. అట్లా అయితే మనం ఏంటి కదా, మనం ఏం చేయాలంటే ప్రయత్నం కూడా చేయాలి. ఏమంటారు ఇప్పుడు ప్రయోగం చేయాలన్నమాట. చూడండి దేవుడు తేళ్లను ఇంకేంటి తొక్కుటకు, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు మనకి. పాములు తేళ్లను తొక్కుటకు అధికారం ఇచ్చాడు, సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చింది. కాబట్టి మనము ఏం చేయాలంటే వాటిని జయించటకు మనం ప్రయత్నం చేయాలి. అది జయించాలంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రార్థన, వాక్యము కదా, విశ్వాసము. ఇవి మూడు మనకు కావాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తుందంటే కదా, పై వాటి అందు మనం మనసు పెట్టాలి, మన శరీర క్రియలను మనం అసహించుకోవాలి కదా. ఆత్మానుసారమైన మనసు మనకు కావాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. ఏ ఆత్మ ఎట్లా ఉంది మనం గ్రహించాలి, దేన్ని ఎట్లా మనము అవి మన ఆటంకపరిచిన వేటిని ఎట్లా మనం ఎదుర్కోవాలనేది దేవుడు మనకి బయటపరుస్తున్నాడు. ఇలా చాలా మట్టుకు దేవుడు బయటపరుస్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడైతే కొంచెమే చెప్తున్నాను కానీ మనము కదా ఇప్పుడు ఈ రోజుల్లో మనకు కావాల్సింది, ఎందుకంటే చాలా మట్టుకు కదా దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. మనము ఓడిపోకుండా మనం ఏం చేయాలంటే మనమే విజయం పొందేటట్టు కదా, మన ప్రభు విజయం పొందిండు, మనం కూడా విజయం పొందాలి కదా. ఓడిపోతే ఎంతకాలం మేము ఓడిపోతా ఉంటాము మనము. అందుకే కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా మనకు విజయం రావాలంటే మనం కూడా బలంగా మనం దేవుల్లో ఉండాలంటే మనం కూడా ప్రతిరోజు కదా దేవుని దగ్గర మనము ప్రార్థించాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానించి కదా ఏ ఆత్మలు ఎక్కినా గ్రహించి వాటిని మనం వెళ్ళగొడుతుండాలి. మనకు తెలిసిపోతుంది, మనకు కళలలో దర్శనాల్లో తెలిసిపోతుంది. మనము ఆ మనుషుల ఆత్మల మధ్యలోకి వెళ్ళినప్పుడు తెలిసిపోతా ఉంటది కదా దేవుడు మనకి ఎలా మాట్లాడుతున్నాడు, ఏం సంగతి అని మనం గ్రహించుకొని నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. లేకపోతే చూడండి మనం కొన్ని ఏం చేస్తాయంటే మనం వచ్చే టైంకి ముందుగానే అవి సిద్ధం చేసుకొని ఉంటాయి అన్నమాట. దురాత్మలు, చీకటి శక్తులు అని పలాని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అవి ముందుగానే సిద్ధపడి ఉంటే అక్కడ రెడీగా ఉంటే మనల్ని తరిమేయాలని చెప్పి. కానీ మనం ఏం చేయాలి, మనం ముందుగానే ప్రార్థన చేసుకొని వాటిని ఒక్కోసారి ఇంట్లో నుంచే మనం బంధించుకొని వెళ్ళిపోవాలి వాటి మీదకి. అప్పుడు అవి ఏం చేస్తాయంటే అవి భయపడి పారిపోతా ఉంటాయి అక్కడి నుంచి. ఒక్కరు నోరిప్పారు అప్పుడు మనం అన్నప్పుడు, ఒక్కరు కూడా ఎదురించి మాట్లాడరు చూడండి. కాకపోతే ఒకవేళ మనకి అధికారం లేకుంటే మనమే మౌనమే పక్కకు జరిగిపోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు బయలుపరుస్తుందంటే మనం ఎక్కువ ప్రార్థనలు ఉండడము, ఉపవాస ప్రార్థనలు ఉండడము, వాక్యం బాగా ధ్యానించి ప్రతి చోట ఈ ఆత్మలకు మధ్యలో దేవుడు మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ సమస్త మీద అధికారం ఇచ్చిన కాబట్టి భయపడకుండా ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు దేవుడి రాక సమీపంలో ఉంది, టైం తక్కువ ఉంది కాబట్టి అవి ఎక్కువ ఎటు చూసినా అవే ఎక్కువ లేస్తున్నాయి. నేను చూస్తున్నా కదా అవి లేచినప్పుడు కదా మనం ఎట్లా వాటిని ఎదుర్కోవాలని ఒక్కోసారి అనిపిస్తుంటే అప్పుడు వాక్యమే నాకు సహాయపడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎట్లా ఎదుర్కోవాలి దేవుడు అని చెప్పి. అందుకే ప్రత్యక్ష దేవుని వాక్యానికి జ్ఞాపకం పెట్టుకొని మనము సర్వంగ కవచం ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి. పై వాటి అని ఎప్పుడు మన మనసు పెట్టుకోవాలి. లోకానుసారమైన వాటిని మనం ఆశ్రయించుకోవాలి. ఎందుకంటే మనమైతే ఎందుకు బ్రతకాలి, మనం బ్రతికినా క్రీస్తు కొరకే కదా, మన చావైనా మన ప్రభు కొరకే. ఎందుకంటే ఈ లోకమంతా శపితమైనదని, శాపగ్రస్తమైనది మన ప్రభు అంటున్నాడు. కాబట్టి దేనికోసం ఆశపడుతున్న లోకంలో చెప్పండి, అంత శపితమైనది, వేస్ట్. కాబట్టి మనం సంపాదించాల్సింది ఆత్మీయ జీవితంలో ఆత్మీయమైన ర్యాంకు, ప్రభు రాజ్యంలో స్థానము కదా, దేవుని దాసులుగా మారడం, ఆయన శిష్యులుగా మారడం. చెప్తుంది కదా, ఆయన దాసులుగా ఆయన శిష్యులుగా ఉంటేనే అధికారము, లేకుంటే లేదు అధికారం. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి,
మనము దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, సమస్తాన్ని పెంటగా ఎంచుకొని. దేవుడు మనకి ఈరోజు బయటకొస్తున్నది వాక్యం 4:10 ఒకటి ఏంటంటే, నేను కళల గురించి చెప్తా ఉంటాను కదా. ఒకప్పుడు నేను దేవుణ్ణి వచ్చినప్పుడు నాకు పడ్డ దర్శనాలు కళలు ఇవి, నేను అప్పుడు గుర్తించేదాన్ని కాదు, కానీ ఇప్పట్లో నాకు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను కదా. దేవుని యొక్క దర్శనాలు కదా మనం చూసినప్పుడు మనకు వెలుగుదూతలు కూడా వస్తూ ఉంటాయి కదా. ఆత్మలను మనం చూసినప్పుడు వెలుగుదూతలు కూడా వచ్చినప్పుడు మనము గుర్తించాలి. లేకుంటే ఆ వెలుగుదూతగా వచ్చి మోసం చేస్తే, అట్లాగానే వెలుగుదూత అనుచరులు కూడా మోసం చేయనికే ఉంటే వాటిని కూడా మనం గుర్తించి గ్రహించి ముందుకు సాగిపోవాలి. వాటి అనుచరులు ఎట్లుంటారంటే మనుషులే అన్ని వాళ్ళలో ఉండి వెలుగుదూత అనుచరులు వాళ్ళు మాట్లాడుతుంటే మోసపుచ్చే మాటలు మనకు మాట్లాడి ఏం చేస్తాయంటే ఇక మోసపుచ్చనికే చూస్తారు. ఎట్లా అంటే మనం చూసినాం కదా, కొన్ని అక్కడ బీళ్ళ బోధలలో చూస్తూ ఉంటాము. అట్లా వాళ్ళు మోసపుచ్చనికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనము చిక్కబడకుండా మనము జాగ్రత్త పడి వాటిని మనము కదా వెళ్ళగొట్టాలి, కానీ మనము మాత్రము జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి నేను మన కళ దర్శనంలో మన ప్రభువు మాట్లాడినప్పుడు కదా, మన కళల ద్వారా మాట్లాడినప్పుడు ఫస్ట్ దేవుడు మనకు రక్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మన కళల్లో మన దర్శనాల్లో దేవుడి రక్తం కనిపిస్తూ ఉంటారు. అట్లా నాకు కనిపించింది ఒక 3 సార్లు. దేవుడు కళల ద్వారా ఈ విధంగా మాట్లాడతారు. అయితే రక్తము, దేవుడి రక్తం పారుతున్నట్లు, శిలువలో రక్తం పారుతున్నట్టు కనపడతా ఉంటుంది మనకి. అప్పుడు మనం తెలుసుకోవాలి దేవుడు దర్శనం ఇస్తున్న నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఏంటంటే నేను చెప్తున్నాను ఏంటంటే, మనము అప్పుడు నేను ఆ టైంలో నాకు ఈ కలబడ్డప్పుడు నేను గ్రహించలేదు, కానీ ఇప్పుడు నేను వాక్యాలు ధ్యానిస్తూ ఉంటే గ్రహిస్తూ ఉంటా. అయితే చూడండి, ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె ఇట్లా రక్తపు యొక్క మడుగులలో మునిగి ఉన్నదనమాట గొర్రె. అప్పుడు చూసిన దర్శనం ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. ఏంటంటే గొర్రెలు అంట రక్తంలో మునిగి ఉన్నాయన్నమాట. అవి ఎట్లున్నాయంటే గొర్రెలు రక్తంలో మునిగి అవి ఏ చింత లేకుండా ఉన్నాయి మంచిగా. అంటే ఆయన రక్తం చాటున అవి ఉన్నాయన్నమాట. ఆయన రక్తంలో అవి మునగబడి పరిశుద్ధంగా మార్చబడి ఉన్నాయి. అయితే నాకు ఒకసారి వచ్చిన కళ కూడా అవి పరిశుద్ధులైన ఆత్మలని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవన్నీ మనము దేవుని వాక్యాలను గ్రహిస్తూ ఉంటే మనం ముందుకి మనం అన్ని దేవుని వాక్యం గ్రహిస్తూ ముందుకు నడవగలుగుతాం. ఏం తెలియకపోతే కదా దుష్టుడు మనం మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాలని గ్రహించి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే మనం దేవుని వాక్యం ఎట్లా మనం తెలుసుకుంటున్నామో వాటి గురించి కూడా మనం తెలుసుకుంటే వాటిని మనం ఎదిరించగలము. అన్న మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే చాలా నేను బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాను కదా, ఎటు చూసినా అన్ని దురాత్మలు ఎట్లంటే వ్యభిచారమైన ఆత్మలు అంతా వ్యభిచారంగా పడిసి ఆ కళ్ళు, ఆ చూసి ఆ దృష్టి, ఆ మాటలు అవన్నీ అట్లనే ఉంటున్నాయి మంచిగా. వాటి గురించి మనము నేను ఇవి చూసినప్పుడు నేను అనుకుంటా ఉంటా, ఇలాంటివి వీటి గురించి అన్న చెప్తా ఉంటాడు, వీటిని జయించాలని చెప్పి. ఇవి ఒక నీటి ఆత్మలు ఎవరినైనా పడేస్తాయి, తావిని అందరినీ పడిసినవి కదా. ఈ బయట ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ తిరుగుతా ఉన్నాయి, ఇవే మనకు కనిపిస్తున్నాయి జపలు ఆత్మలు. కాబట్టి వీటి విషయంలో మనం కదా వాటి మీద అధికారం పొందుకోవాలి. మనం వాటి మీద అధికారం పొందుకున్నప్పుడు కదా ఒక్కడు కూడా అలాంటి మనం ముందర నిలబడలేము అనమాట. అలాంటి ఆత్మలు చెప్తున్నాను కదా, నిజంగా అలాంటి అసలు మన ముందర నిలబడలేవు, కదలలేవు. నోరు మూసుకొని ఉంటే మన ముందర అసలు చెప్తున్నాను కదా, నోరు కూడా ఎత్తలేపోయింది. కాబట్టి మనం అధికారం పొందుకోనికి ప్రయాసపడదాము. మనకి మరి ఎవరికొరికి దేవుడు వేటి మీద అధికారం ఇచ్చినా మనము గ్రహించి చూసుకొని తెలుసుకొని మనం ఏం చేయాలంటే ప్రయోగించాలి మనం వాటి మీద బాణాలు. మనం ఏంటంటే కదా అవి వాడు మన మీద దుష్టుడు వేస్తాడు కదా బాణం, మనం కూడా అట్లా వేయాలి, ప్రయోగించాలి, అవి పారిపోవాలన్నమాట. చూడండి ఎంత మంది వాటి చేత బంధింపబడి ఉన్నారంటే వాళ్ళు విడుదల పొందాలంటే కదా అధికారం ఉన్న వాళ్ళు పోయే వాళ్ళని విడుదల చేయగలరు. కానీ కదా మామూలుగా వాక్యం చదివి దేవుని వాక్యాన్ని పాటించకుండా విశ్వాసం ఉందని వెళితే కాదది. విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆత్మ వలన ఖడ్గం ఉండాలి, మిగతా దేవుడు చెప్పిన సర్వాంకోచం అన్నిటి ఉండాలి. కానీ వాటిలో ముఖ్యమైన 3 మనకి చాలా అవసరం అన్నమాట దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాము, దేవుని అడుగుదాము ఏమని, ఆత్మల మీద అధికారం ఏమని అడుగుదాం. దేవుని అధికారం ఏమంటే దేవుని శిష్యుగా మారటానికి ప్రయత్నం చేయాలి, దేవుని శిష్యుగా మారిపోవాలి. ఇంకంతే అంతే దినాలు. కాబట్టి ఆయన దాసుడిగా మారిపోవాలి, దేవుని బానిసలు అయిపోవాలి. లోకంలో శపితమైన వాటి అన్నిటి నుంచి విడుదల పొందాలి మనము. వాటి కొరకు కదా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే చూడండి యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి మనం ఎన్నుకున్నాడు దేవుడు కదా సైనికులుగా, దేవుని దాసులుగా. కాబట్టి మనము ప్రయాసపడదాం. ప్రతిరోజు ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలి, వాక్యం ధ్యానించాలి, ఆత్మలోకాలను గుర్తుపట్టాలి, ఇక్కడ ఇట్లా నడుచుకోవాలి. మనము గ్రహించి నడుచుకుందాము. దేవుని మాటలు దీవించినాక ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం దేవా, పరిశుద్ధులకు తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా ఈ రోజు మాతో మాట్లాడినాక మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
దేవా సమస్తమైన తండ్రి మన దయ్యముల మీద మాకు అధికారం ఇచ్చినని మీరు మాట్లాడుతున్నారు ప్రభా తండ్రి. అయ్యా మేము ఒకవేళ గ్రహించలేదేమో తెలుసుకోలేదేమో మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవానికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగుతున్నాక దేవా. అయ్యా మీ బిడ్డలైన ప్రభావ మిమ్మల్ని దేవా మమ్మల్ని అంతా మీ దాసులుగా మార్చుకున్న ప్రభావ, మీ శిష్యుగా మమ్మల్ని మార్చుకునేందుకు వందనాలు ప్రభా తండ్రి. దేవా ప్రతి చోట ప్రభా మేము నైనా ప్రతి ఆత్మలను గుర్తించి గ్రహించి ప్రభావ వేటిని ఇలా వెళ్ళగొట్టాలి ప్రభా తండ్రి. మీ శక్తి ద్వారా మాకు సహాయపడండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం. ఎంతమంది పీడింపబడుతున్నారు దురాత్మ చేత విడిపించగలుగు తండ్రి. కలిగిన ప్రతి బిడ్డని వాడుకొని ప్రభావ మీ సేవలో ప్రతి ఒక్కరికి మీరు అధికారం ఇచ్చిన తన అధికారాన్ని గుర్తు పెట్టుకొని ప్రభావైనా ముందుకు సాగిపోవాలని మాకు సహాయపడండి దేవా. అయ్యా విశ్వాస బలం మాకు అనుగ్రహించండి, సత్యమంతా మమ్మల్ని స్థిరపరచండి ప్రభా, సర్వసత్యంలోకి నడిపించండి ప్రభా. అయ్యా మాకు ఇంకా తన్ని బయలుపరచండి ప్రభా తండ్రి. మేము ఇంకా బలపడలాగిన సిద్ధపడలాగిన తండ్రి దేవా. మాకు సమస్య మీరే ఉన్నారు ప్రభా. మేము దాన్ని బ్రతికున్నా మీ కొరకు మేము బ్రతకాలి ప్రభా. మేము చావైన ప్రభాతి మీ కొరకు మేము చనిపోవాలి దేవా తండ్రి ప్రభా. అవును ప్రభా తండ్రి. ఈ లోకంలో ప్రభావం చచ్చిన వారి వల్లే ఉండాలి ప్రభా. మేము ఆత్మలో జీవించి ఉన్నాము తండ్రి ప్రభా. మమ్మల్ని ఆత్మలో జీవింపచేస్తారు తండ్రి. నీకు వందనాలు అయ్యాలచ్చా. కాబట్టి పై వాటి అంది మాకు మనసు పెట్టమన్నా ప్రభావ. మేము పై వాటి అంది మనసు పెట్టి నడుచుకుంటాం ప్రభావ. మాకు సహాయపడండి. అయానికి స్తోత్రమైన తండ్రి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించిన ప్రభావ తండ్రి. మా ప్రతి సమస్యలతో మేము నడిపించినందుకు వందనాలు ప్రభావ. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు పెట్టి ప్రభావ మీ సేవలో వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభావ. దేవా మీరు అక్కడ సమీపంగా ఉంది ప్రభావ. మేము ఇంకా బలంగా మేము తయారవలాగా మేము తయారు చేయని ప్రభావ. దేవానా తండ్రి అయా పాతాల లోకమంతా కూడా ప్రభావ తండ్రి మరి మా ముందర నిలబడుకున్న ప్రభావ మాకు అంత శక్తి దయచేది ప్రభా. దేవానికి స్తోత్రమైన ఈ గ్రూప్లో ఉన్న ప్రతి వారిని బలంగా మీ సేవలో వాడుకొని ప్రభా. దేవాది దేవానికి స్తోత్రం చెల్లిసిన ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మీ కళల ద్వారా దర్శనాల ద్వారా మాతో మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడిన తను ఇంకా బలపరచండి, మీ శక్తితో నింపని ప్రభావ ముందుకు నడిపించండి. మీరు ఆకడికే ప్రభావ ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని స్తుతి ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసు కృప ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.